మా రిచి బాబుని వాడి ఇష్టమైన లవ్ ల్యాప్ గెలాక్సీ కార్ సీట్లో కూర్చోబెట్టేశాను అనమాట. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మనతో హ్యాపీ అండ్ రిచి. సో ఎంతగానో ఎదురు చూస్తున్న మన రిచి బాబు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఇవాళ చేసేబోతున్నాము. సో ఇవాళ వాడు ఫస్ట్ డే ప్లే స్కూల్కి వెళ్ళిపోబోతున్నాడు అనమాట. సో అందుకని చెప్పేసి అన్నీ కూడా రికార్డ్ చేసి మాతో పాటు మీరు కూడా చూసేయాలి కాబట్టి మీకోసం కూడా నేను ఇట్లా రికార్డ్ చేసి చూపించేస్తున్నాను. సో మార్నింగ్ అయితే అయిపోయింది, నేనైతే ఫ్రెష్ అయిపోయాను, అని కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మా రిచి బాబు హ్యాపీ లెగలేదు. సో హ్యాపీని అయితే నేను వాళ్ళ స్కూల్కి పంపించట్లేదు, బికాజ్ అనుకోకుండా నైట్కి కోల్డ్ బాగా వచ్చేసింది అనమాట డ్యూ టు క్లైమేట్ చేంజ్ అండ్ ఆల్. సో ముక్కు బాగా కొంచెం రన్నీ నోస్ లాగా అనిపిస్తుంది. సో వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది. అందుకని మళ్ళీ ఎందుకు స్కూల్కి పంపించడము, మళ్ళీ అక్కడ పిల్లలకి ఇబ్బంది అన్న థాట్లో హ్యాపీని ఇవాళ నేను ఇంట్లోనే ఉంచేస్తూ, సో ఎలాగో ఇవాళ మా రిచి బాబుకి ఫస్ట్ డే ఆఫ్ ప్లే స్కూల్ కాబట్టి సో ఈ వ్లాగ్ అంతా కూడా ఓన్లీ రిచికే కేటాయిస్తూ రిచితో నేను ఒక్కదాన్ని వెళ్ళి స్పెండ్ చేయాలి అన్న థాట్లో ఇవాళ మా రిచి బాబుని ఫస్ట్ డే తీసుకువెళ్ళిపోతున్నాను అనమాట. అండ్ నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, బికాజ్ హ్యాపీ ఫస్ట్ డే ఎలా ఉన్నాడు, ఎలా వెళ్ళాడు అనేది తెలిసింది, మీరు కూడా చూశారు. అండ్ ఇప్పుడు మా రిచి బాబు ఎలా వెళ్తాడు, ఏంటి అసలు ఎలా చేస్తాడు ఏంటి అనేది కూడా నాకు కొంచెం టెన్షన్గానే ఉంది అండ్ ఎగ్జైటెడ్గా కూడా ఉంది. సో నేనైతే కావాల్సినవన్నీ కూడా రెడీ పెట్టేసుకున్నాను. ఇంకా వెళ్ళి రిచి బాబుని నిద్ర లేపి వాడు లేచిన తర్వాత వాడి కార్యక్రమాలు అన్నీ చేసేసి వాడికి కావాల్సినవన్నీ కూడా మనం బ్యాగ్లో సర్దేసుకుని దేవుడికి దండం పెట్టేసుకుని ఇంకా బయలుదేరిపోదాము ఇవాళ. సో కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ అవర్ డే విత్ అ బ్రైట్ స్మైల్. సో చలో మరి రిచి బాబు ఎప్పుడు లెగుస్తాడు ఏంటి అని అలా చూస్తూ ఉందాం. పదండి పదండి పదండి. సో వాడు ఇంకా లేవటానికి కొంచెం టైం ఉందనమాట. సో ఆ నాప్ స్నూజ్ టైం అంటాం కదా, సో ఆ స్నూజ్ టైంలో ఉన్నాడు వాడు. సో వాడు లేచి వచ్చేలోపు మనమైతే బ్యాగ్ అయితే మెయిన్గా సర్దేసుకోవాలి కాబట్టి బ్యాగ్ పెట్టేస్తాను. సో రిచి బాబు నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాలి కాబట్టి ఈ బ్యాగ్ తీసుకెళ్తానని ఈ బ్యాగ్లో నేను సర్దబోతున్నాను. అండ్ చాలా మంది నిన్న లిస్ట్లో హ్యాండ్ కర్చీఫ్స్ మర్చిపోయా అని చెప్పి కమెంట్ పెట్టారు. డెఫినెట్లీ నేను మర్చిపోలేదు, హ్యాండ్ కర్చీఫ్స్ ఉన్నాయి ఆల్రెడీ ఇంట్లో. సో వెళ్ళి డే లైక్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్లో మీకు చూపిస్తాను కాబట్టి ఎట్లాగో నేను బ్యాగ్లో ఏం సర్దుతున్నాను ఏంటి అనేది అప్పుడు చెప్దామన్న థాట్లో నేను ఆ వ్లాగ్లో చెప్పలేదు. సో ఇదిగోండి హ్యాండ్ కర్చీఫ్ కూడా పెట్టేస్తున్నాను ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి రిచి బాబు కోసం యూజ్ అండ్ త్రో ఇది షీట్ అనమాట. సో డైపర్ షీట్ లాగా యూజ్ చేయొచ్చు, లేదంటే దేనికైనా కూడా యూజ్ చేయొచ్చు. సో అది కూడా ఒకటి పెట్టేస్తున్నాను ఫస్ట్. అండ్ ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ పెట్టమన్నారు. సో ఇన్ కేస్ ఇంకా చిన్నపిల్లలే కదా, ఇన్ కేస్ ఇఫ్ ఏమైనా తడిచినా కానీ లేదంటే పాటీ ఆర్ సుసు పోసినా అట్లా వెళ్ళినా కూడా డ్రెస్ ఉండాలి కాబట్టి ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ అనమాట. నాకైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది వాడు ఎలా ఉంటాడు ఏంటి అని. అండ్ మా రిచి బాబు ఫేవరెట్ డైపర్స్ కూడా పెట్టేస్తున్నాను. సో లవ్ ల్యాప్ డైపర్స్ అండ్ వైప్స్ పెట్టేస్తున్నాను. సో వెట్ వైప్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి అక్కడ అప్పటికప్పుడు క్లీన్ చేయాలన్నా, హ్యాండ్స్ క్లీన్ చేయాలన్నా కూడా నేను వాళ్ళకి ముందే సజెషన్ ఇచ్చేసాను అనమాట. లైక్ ఈ వెట్ టిష్యూస్తోనే యూజ్ చేయండి నా హ్యాపీకి రిచికి ఇద్దరికి కూడా అని. సో అవి పెట్టేశాను. అండ్ వాటర్ బాటిల్, సో బ్యాగ్ అయితే రెడీ. సో మా బుజ్జి గారి చిన్ని వెచ్చటి మెత్తటి బ్యాగ్ రెడీ అయిపోయింది. గుడ్ మార్నింగ్ తల్లి, లేచావా? లేచి దుప్పటి ఎక్కడికి? ఇవాళ నీ ఫస్ట్ డే స్కూల్ రెడీ అవుతామా? వెళ్దామా? యాక్టివ్ అయిపోయాడు. హాయ్ చెప్పు అందరికి, గుడ్ మార్నింగ్ చెప్పు. హాయ్, గుడ్ మార్నింగ్. ఇవాళ నా ఫస్ట్ డే స్కూల్. ఫస్ట్ డే స్కూల్. పద తొందరగా రెడీ అయ్యి వెళ్ళిపోదాం, టైం అవుతుంది. చలో 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 చలో. సో బ్యాగ్ అయితే రెడీ ఉంది, ఇంకా వాడిని రెడీ చేసి వచ్చేస్తాను.
పిజ్జా నాది, ఎగ్ పిజ్జా నాది, పిజ్జా నాది అన్న చెప్పాడు కాబట్టి మీరు చెప్పావా? ఈ పవర్ ఎప్పుడు వస్తుందో. తొందరగా టిఫిన్ చేసేస్తే రెడీ అయ్యి డ్రెస్ వేసుకుందాము. సో వాళ్ళైతే టిఫిన్ చేసేస్తున్నారు. సో ఈలోపు నేను మరిచి బాబుకి ఫస్ట్ డే వేయటానికని ఒక డ్రెస్ తీసాను అనమాట. సో ఇది షర్ట్, సో స్కై బ్లూ షర్ట్ వచ్చి డంగ్రీ టైప్ లాగా వస్తుంది. సో ఈ డ్రెస్ వేద్దాం ఇవాళ అనుకున్న థాట్లో ఇది తీసేసాను. సో వన్స్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయిపోతే మనం అలా రెడీ అయ్యి అలా బయలుదేరిపోదాము. చింతల్లి ఏం చేస్తున్నావు? పెప్ప పిక్ పెడుతున్నావు. రిచి ఏం తినాలి? సరే కూర్చో, పైకి కూర్చో, సోఫా ఎక్కి కూర్చో. సాక్స్ వేసుకుందాం, స్కూల్ టైం అయిపోతుంది. ఓ ఈ పనుల్లో కనిపించలేదు. థ్యాంక్ యూ చెప్పు మరి. ఉన్న జలుబు చాలేదా? తల్లి ఒకసారి హలో చెప్పు అందరికి. జలుబు చూసావా? ముందు ఆ జలుబు తగ్గించుకో, తర్వాత స్కూల్కి వెళ్దాం డైలీ, అప్పుడు అన్నీ కొనిస్తా. సరేనా? రిచి దా కూర్చో, పక్కన కూర్చో, టైం అయిపోతుంది. అన్న పక్కన కూర్చో. హ్యాపీ తల్లి, నువ్వు లోపలికి వెళ్ళి రిలాక్స్ అవు తల్లి. నేను తమ్ముని దింపేసి వస్తా. ఓకే? యా, స్కూల్కి వెళ్ళాలి. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సాక్స్ వేయాలా? వేస్తున్నా కదమ్మా సాక్స్. రిచి తల్లి, స్కూల్లో అమ్మ ఉండదు మరి, లోపలికి రాదు. వెళ్తావా మరి? ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్తావా? హగ్గి ఇస్తావా? ఎలా ఇస్తావు నీ ఫ్రెండ్స్ అందరికి హగ్గి? నుంచి చూపించు అమ్మకి నుంచుని నీ ఫ్రెండ్స్ అందరికి హగ్గి ఎలా ఇస్తావో చూపించు. చూపించేది హగ్గి ఇచ్చి చూపించు. చిన్నారి పొన్నారి బంగారు కన్నా. అయ్యో పుచ్చుకందిరా. ఇట్లా తమ్ముకి ఆల్ ది బెస్ట్ చెప్పు. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఆల్ ది బెస్ట్ తమ్ము చెప్పు. ఆల్ ది బెస్ట్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మ. చూడు బొట్టు ఎట్లా రాసుకున్నావు చూడు. రోజు ఇంతే కావాలని చెప్పి నాకు ఇక్కడ ఆనుకుని ఆ బొట్టు అట్లా పెట్టుకుంటాడు. పద తుంచుకుందాం, తొందరగా టైం అవుతుంది. బనానా కావాలా? జేజీకి నమస్తే చెప్పి బనానా అడుగుతున్నావా? సరే ఇస్తా. స్కూల్ బ్యాగ్ వేసుకో. బాయ్ రిచి బాబు, బాయ్. చూపించు నీ బ్యాగ్ అందరికి. బాగుంది. బాయ్. రెడీ. ఇదొద్దు ఇక్కడ పెట్టేసి స్కూల్ నుంచి వచ్చాక ఆడుకుందాం. సరేనా? చలో పద. జేజీ నమస్తే చెప్పు అక్కడ పైన. నమస్తే. వెళ్దామా? స్కూల్ వెళ్ళాలి, టైం అయిందా? పద, అక్కడికి వెళ్ళాక చూద్దాం ఇదే ఎంతూజియాజం అక్కడ ఉంటుందో ఉండదో. చలో పద నడు. సరేనా? బాయ్ చెప్పు. ఏడవకుండా ఉంటావు మరి స్కూల్లో? యా, నమ్మకం లేదు దొరా. మా రిచి బాబుని వాడి ఇష్టమైన లవ్ ల్యాప్ గెలాక్సీ కార్ సీట్లో కూర్చోబెట్టేశాను అనమాట. సో కార్ అయితే ఎక్కేసాము, మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. అండ్ మా రిచి బాబు కూర్చున్న కార్ సీట్ వచ్చేసి లవ్ ల్యాప్ వాళ్ళది గెలాక్సీ కార్ సీట్ అనమాట.
న్యూ బోర్న్ స్టేజ్ లో ఉన్నప్పుడు క్యారీ కాట్ అనేది యూజ్ చేసేదాన్ని. సో అది దాన్ని మనం కార్ సీట్ గా యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లల్ని అందులో పడుకోబెట్టి క్యారీ కాట్ లాగా లైక్ మన హ్యాండ్ తో మనం ట్రావెల్ చేసి తీసుకెళ్లొచ్చు అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా. సో అట్లా అలవాటు చేస్తూ నేను ఇప్పుడు ఈ కార్ సీట్ కి అప్గ్రేడ్ అయ్యాను. సో ఈ కార్ సీట్ పెట్టడం వల్ల యూసేజ్ ఏంటి అంటే మనం ఇట్లా ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా లేకపోతే లాంగ్ ట్రిప్స్ వెళ్తున్నా కూడా సడన్ గా ఒకవేళ కార్ బ్రేక్ వేసినా కూడా లేకపోతే ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా కూడా పిల్లలకి ఎఫెక్ట్ అవుతుందన్న భయం లేకుండా మనం హ్యాపీగా ఉండొచ్చు అనమాట. సో అలా నేను రిచి బాబు కోసం లవ్ ల్యాప్ వాళ్ళది గ్యాలక్సీ కన్వర్టబుల్ కార్ సీట్ ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ లవ్ ల్యాప్ గ్యాలక్సీ కన్వర్టబుల్ కార్ సీట్ వచ్చేసి 0 months నుంచి 7 years పిల్లల వరకు కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. యూజువల్ గా ఇది ఏంటి అంటే అప్ టు 10 kgs వరకు పిల్లల్ని కూడా లైక్ న్యూ బోర్న్ స్టేజ్ నుంచి 6 months పిల్లల వరకు కూడా దీన్ని మనం రేవర్డ్ ఫేసింగ్ లో పెట్టాలన్నమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఈ సీట్ కి 3 రిక్లైనింగ్ పొజిషన్స్ ని కూడా ఇచ్చారు. సో మన బేబీ కంఫర్ట్ ని బట్టి వాళ్ళు కూర్చోవాలనుకుంటే స్ట్రైట్ గా పెట్టచ్చు, లేదు కొంచెం రిలాక్స్ అవ్వాలంటే మీడియం, అండ్ లేదు వాళ్ళు పడుకోవాలి అని అనుకున్నప్పుడు ఇంకా కొంచెం ఇట్లా లాగితే ఏంటంటే వాళ్ళ స్లీపింగ్ పొజిషన్ అనేది వస్తుంది. సో బేబీస్ కూడా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారనమాట అండ్ హ్యాపీగా కూడా పడుకుంటారు. ఈ లవ్ ల్యాప్ కార్ సీట్ చుట్టూ కూడా దీని డిజైన్ కూడా మీరు సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. సో బేబీకి ఎటువంటి హార్మ్ జరగకుండా కూడా ఉంటుంది అనమాట. అలా ఇచ్చారు లైక్ హెడ్ కవరేజ్ కానీ లేకపోతే బాడీ కవరేజ్ కానీ బేబీస్ కి కంఫర్ట్ గా ఉండేలాగా డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ మన బేబీ సేఫ్టీ పరంగా చూసుకుంటే కనుక దీనికి 5-point సేఫ్టీ హార్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సాఫ్ట్ కుషన్ కూడా సో ఎక్కడికక్కడ కొంచెం బల్జీ కుషన్ లాగా ఇచ్చారనమాట. సో బేబీ కూడా ఎక్కువసేపు కూర్చున్నా కూడా వాళ్ళకి ఇరిటేషన్ లేకుండా లేకపోతే హార్డ్ గా అనిపించకుండా సాఫ్ట్ గా అనిపించేలాగా ఈ కుషన్ ని తయారు చేయడం కూడా జరిగింది. అండ్ మనకి ఇక్కడ పైన ఒకవేళ న్యూ బోర్న్ బేబీని పడుకోబెట్టాలని అనుకున్నప్పుడు హెడ్ అటు ఇటు తగలకుండా ఉండాలని సాఫ్ట్ కుషన్ లాగా ఉండేలాగా ఒక ఎక్స్ట్రా ప్యాడెడ్ కుషన్ కూడా ఇచ్చారు. మీరు చూస్తున్నారు కదా. సో న్యూ బోర్న్ అప్పుడు నేను ఇది యూజ్ చేయడం జరిగింది రిచీకి. అండ్ ఈ బెల్ట్స్ ని కూడా మనం బేబీ సైజ్ ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో కింద ఇక్కడ మీరు చూసారు కదా ఒక ఎక్స్ట్రా థ్రెడ్ అనేది ఇచ్చారు. ఇక్కడ కనుక మనం ఈ బటన్ ప్రెస్ చేస్తే మనం ఆ బెల్ట్ సైజ్ అనేది లూజ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ బేబీని కూర్చోపెట్టి మనం ఆ క్లిప్ పెట్టేయగానే దాన్ని టైట్ చేయడానికి సేమ్ ఇదే థ్రెడ్ ని మనం గట్టిగా లాగితే అది టైట్ అయిపోతుంది అనమాట. నేనైతే ఒక ఫసీ మామ్ ని. సో నా కిడ్స్ కి ఏదైతే బెస్ట్ ఏదైతే సేఫ్ అని అనుకుంటానో నేను దాని ప్రకారమే ఆలోచిస్తాను. అండ్ నా మనసు చెప్పినట్టే విని వాళ్ళకి ఏదైతే మంచి అనుకుంటానో అది నేను చేస్తాను అనమాట. సో అందుకనే నేనైతే ఫసీ మామ్ అని ఒప్పేసుకుంటున్నాను. సో ఎస్, సో మీకు తెలుసు కదా మన డిస్క్రిప్షన్ లో లింక్ ని మెన్షన్ చేస్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేసుకుని మీరు కూడా మీ బేబీకి Day 1 నుంచి కూడా ఒక ఇండిపెండెంట్ సిట్టింగ్ పొజిషన్ అనేది అలవాటు చేయొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, తొందరగా వెళ్ళి మీరు కూడా ఈ ప్రోడక్ట్ ని పర్చేస్ చేసుకుని మీరు కూడా ఫసీ మామ్ అయిపో. చెప్పు నెక్స్ట్. Come again another day. Little Richie wants to play. Last line చెప్పావా? ఇంటెలిజెంట్ ఫెలో. చింతల్లి ఎక్కడికి వెళ్తున్నాం? స్కూల్ వెళ్తున్నాం. మ్యామ్ కి వెళ్ళంగానే గుడ్ మార్నింగ్ మ్యామ్ చెప్తావా? ఏమని చెప్తావు? గుడ్ మార్నింగ్ చెప్తావా? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్తావా? చక్కగా ఏడవకుండా మ్యామ్ చెప్పినట్టు మాట వినాలి, ఓకేనా? ABCD చెప్పు. మిగతా సగం నేను చెప్పనా? Z వరకు చెప్పు. QRS TUV WX Y and Z. Now you know the ABCs. Next time want you to sing with me. వెళ్తున్నాం రా బాబు. రోడ్ మీద ట్రాఫిక్ అయితే నేను ఎక్కడికి వెళ్ళను రా. ఇదేనా మ్యాజిక్ కారా? అంత హుషారుగా ఉన్నావు. లోపలికి వెళ్ళకపోవాలి చెప్తా. అమ్మదా అమ్మదా అన్నావు అనుకో అది అవదమ్మా. వచ్చేసాం.
Emotional damage. క్లాస్లోకి వెళ్ళాక ఏడుస్తున్నాడు అని నాకు ఇన్ఫో వచ్చిందనమాట. అందుకనే నన్ను కొంచెంసేపు క్లాస్లోకి రమ్మని చెప్పారు. సో అలా మా ఓడి వాళ్ళ ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట. లోపలికి ఇక్కడ సౌండ్స్ వస్తున్నాయి, ఏమనుకోకండి. సో నేను ఇప్పుడే బయటకు వచ్చా క్లాస్ నుంచి. సో వాడి క్లాస్లో వెళ్ళంగానే ఫస్ట్ కొంచెం సేపు ఏడ్చాడు, కానీ తర్వాత మళ్ళీ మింగిల్ అయిపోయాడు. యాక్టివిటీస్ చేస్తున్నాడు, చూస్తున్నారు కదా. సో ఇంకా నేను బయటకు వచ్చేసాను అనమాట. ఎక్కువసేపు లోపల ఉంటే కూడా మళ్ళీ అలవాటు తప్పిపోతున్నాను చోట్లో. సో ప్రస్తుతానికైతే వాడు బాగానే ఉన్నాడు. సో యాక్చువల్లీ వెళ్ళేటప్పుడే ఏడుస్తాడని అనుకున్నాను, కానీ లోపలికి వెళ్ళేటప్పుడు కూల్గా వెళ్ళిపోయాడు, నవ్వుకుంటూ వెళ్ళాడు అనమాట. లోపలికి వెళ్ళేటప్పుడు కానీ లోపలికి వెళ్ళాక కొంచెం అట్మాస్ఫియర్ అది చూసి ఏడ్చాడు. సో చూద్దాం, బయటకు వచ్చాక వాడి ఎక్స్పీరియన్స్ ఏం చెప్తాడు ఏంటి అనేది కూడా చూసేద్దాం. ఎందుకమ్మా రుచి స్కూల్ నచ్చిందా? Payment in come today. He's at cold actually. So bye bye. Take care. Bye. See you okay and come happy. I am very happy while going here. Yeah. Yes, నచ్చిందా స్కూల్? You like it? నచ్చిందా? ఉంటావా మరి స్కూల్లో కొంచెంసేపు? ఉంటావా? క్లాస్లో ఉంటావా? ఉంటావా? వెళ్తావా క్లాస్లోకి? ఇక్కడ చెప్పు, డన్ చెప్పు. మరి ఇదిగో ఇక్కడ డన్ చెప్పు. See you tomorrow. స్కూల్ దగ్గర ఇట్లా చేసావా? ఏం చేసావంట? క్లే చేసావా? ఇట్లా చేసావా? అమ్మలాగా ఇలా నడు, నువ్వు చాలు. నువ్వు అమ్మలాగా నడవక్కర్లా, ఇలా నడు, స్ట్రైట్గా నడు, తిరిగట్టు. పడిపోతావు కదా. అత్తా నువ్వేం చేస్తున్నావు? తింటున్నావు. ఇల్లంతా ఏంట్రా ఇది? మళ్ళీ పేర్చాడమ్మా అన్ని. అర్రర్రర్రర్రే, నువ్వు పెట్టిని నువ్వే పడేసుకున్నావు. చూసా?
హ్యాపీ నీ ఫ్రెండ్స్ అంతా అడిగారు హ్యాపీ నిన్ను వేర్ ఈజ్ హ్యాపీ అని అడిగారు. హ్యాపీ ఎందుకు రాలేదు అని అడిగారు. పప్పా తీసుకుంటున్నాడు. బ్యాగ్ తినా అడుగు. స్కూల్ ఎలా ఉంది? ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఎలా ఉంది అడుగు. తమ్ము ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఎలా ఉంది అడుగు. నమ్ 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 పెట్టు. బ్యాగ్ అక్కడ పెట్టు తీసి. రిచి బ్యాగ్ తీయమ్మా. అలా ఇంకా మేము బ్యాక్ టు హోమ్ వచ్చేసాము. స్కూల్ నుంచి కూడా ఇంకా ఇద్దరు కూడా లంచ్ చేసేసి పడుకుని పోయారనమాట. సో రిచి బాబు ఫస్ట్ డే స్కూల్ అయితే ఇలా జరిగింది చూశారు కదా. సో వెళ్ళటం అయితే చాలా ఎనర్జెటిక్గా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు లోపలికి. అసలు నన్ను కూడా పట్టించుకోలేదు అక్కడ. అందరం కూడా షాక్ అయ్యాము ఫస్ట్ డే అసలు ఇలా వెళ్ళిపోతున్నాడు ఏంటి అని. కానీ క్లాస్ రూమ్ లోపలికి వెళ్ళంగానే ఆ అట్మాస్ఫియర్ అది కొత్తతనం అది చూసి కొంచెం ఏడ్చాడు కొంచెం సేపు. ఫస్ట్ డే కదా సో మీరు కూడా రావచ్చండి లోపలికి అని చెప్పడం జరిగిందనమాట. కానీ నేనే వద్దులేండి కొంచెం వెళ్ళనివ్వండి, వాడు వెళ్తున్నాడు కదా ఎనర్జెటిక్గా, సో అలవాటు పడతాడు. మళ్ళీ నేను వస్తే ఏంటంటే మళ్ళీ ఆ అలవాటు ఎక్కువ అయిపోతుంది. సో దట్ ఒకవేళ అవసరం అయితే పిలవండి అని చెప్పి నేను బయట నుంచున్నాను. సో కొంచెం సేపటికి వెళ్ళిన వాడు కొంచెం సేపటికి ఆ కొత్త అట్మాస్ఫియర్ అది చూసి ఏడటం స్టార్ట్ చేశాడని నన్ను కూడా రమ్మని చెప్పారు. సో నేను కూడా ఒక ½ అవర్ అట్లా వెళ్ళానమాట. లోపలికి వెళ్ళి వాడిని మళ్ళీ సర్ది చెప్పి సో అట్లా ఆడుకో ఫ్రెండ్స్తో ఇది అని చెప్పేసి ఇంకా మ్యామ్ ఈ లోపు వాళ్ళకి క్లే అండ్ మిగతా యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టార్ట్ చేయడంతో అప్పుడు వీడు ఇంకో ఇన్వాల్వ్ అయిపోయాడు అనమాట. ఫ్రెండ్స్ అందరితోనూ మ్యామ్తో కూడా ఇన్వాల్వ్ అయిపోతే ఇంకా నేను బయటకు వచ్చేసాను అనమాట. సో అట్లా 1 అవర్ ఫస్ట్ డే అన్నారు. కానీ ఇంకా ఎలాగో నేను వాడు ఇన్వాల్వ్ అయిపోయాడు అన్న థాట్లో సో 12 వరకు కూడా ఉంచాను. సో అట్లా వాడి టైం అయిపోగానే కూడా అంతా క్లాస్లో ఇంక తర్వాత అసలు ఏడవాలి. తర్వాత మింగిల్ అయిపోయాడు, అందరితో మాట్లాడాడు, అందరితో చక్కగా ఆడుకున్నాడు అంటే అంతా బాగుంది. మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు నన్ను చూశాడు కదా, అక్కడి నుంచి మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చాడు అనమాట. చూశారు కదా మీరు కూడా. సో అలా ఉంటుంది, కనిపిస్తేనే ఏడుస్తారు, మనం కనిపించకపోతే వాళ్ళు బాగానే ఉంటారు చక్కగా కూడా. కాకపోతే మనకు ఆ టెన్షన్ ఉంటుంది కదా. సో ఫస్ట్ టైం వెళ్తున్నాడు. సో నాకు హ్యాపీ వెళ్ళినప్పుడు ఎట్లా అనిపించింది, ఇప్పుడు ఈడు కూడా ఇద్దరు వెళ్ళిపోతుంటే ఇంక ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను. సో చూడాలి ఏం చేస్తాను ఏంటి అనేది. బట్ అలా అయితే మా హ్యాపీ బాబు కూడా చక్కగా ఫస్ట్ డే ఏడవకుండానే వెళ్ళాడు. అలాగే మా రిచి కూడా వెళ్ళి కొంచెం సేపు ఏడ్చినా కూడా తర్వాత లైక్ కలిసిపోయాడు అనమాట. సో ఐ వాజ్ హ్యాపీ. సో చక్కగా మా ఇద్దరి పిల్లల స్కూల్ చక్కగా స్టార్ట్ అయిపోయింది. హోప్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళిద్దరి మీద ఉంటాయని కోరుకుంటూ ఇంకా మా లంచ్ అయిపోయింది, ఇంకా పడుకున్నాడు కాబట్టి అందరికి ఇంక ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేస్తున్నాను. మీ అందరికీ కూడా మా రిచి బాబు ఫస్ట్ డే స్కూల్ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. వాడు కూడా చక్కగా వెళ్ళి వచ్చేసాడు. మీరు అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారు అని కోరుకుంటూ ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేస్తూ మా వ్లాగ్ నచ్చితే మీరు ఏం చేయాలో తెలుసు కదా. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ ఇంకా ఎలాంటివి చేయొచ్చు అనేది కూడా మా కమెంట్ సెక్షన్లో తెలిపేయండి మా వ్లాగ్స్కి సంబంధించి. అండ్ మనుతో హ్యాపీ అండ్ రిచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. బాయ్. వ్లాగ్ చేస్తుంది ఇల్లు సర్దే నాన్న అనగానే సర్దేస్తున్నాడు. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. యా గుడ్ జాబ్. హీరో బాబు గారు చూడండి. రోడ్ ఆడుకుంటావా? ఓకే బంగారు తల్లి. సో అది అయిపోయింది, ఇప్పుడు రోడ్ తీసావా నాన్న? హ్యాపీ. రేపటి నుంచి స్కూల్ మరి మళ్ళీ. ఆహా విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం. తమ్ము కూడా వస్తున్నాడు రేపటి నుంచి. యా బాబు.